మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. భార్య అనే గౌరవం నీకు, పిల్లలు అనే గౌరవం వీళ్ళకి ఇస్తూ ఉంటే అందరికీ కళ్ళు నెత్తికెక్కాయి. ఇంటి కోడల్ని మీరు ఇలా నిలదీస్తారా? ఇంటి కోడల్ని ఇంత బాధ పెడతారా? అమ్మా, ఏంటి రాహుల్, నేనేమైనా తప్పు చేశానా? నీ మనసుని ఇబ్బంది పెట్టే పని చేశానా? నేను అబద్ధం చెప్పి కనిష్క దగ్గర ఉద్యోగం చేశానని నన్ను అసహించుకుంటున్నావా? చచ్చ, అదేం లేదు నాన్నా. నీ అబద్ధం వెనకాల ఒక బలమైన కారణం ఉంది. ఆ కారణాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను, కానీ అకారణంగా నిన్నెలా అసహించుకుంటాను? చాలా థ్యాంక్స్ అమ్మా. అందరూ శత్రువులా చూసే కనిష్క దగ్గరే నేను ఉద్యోగం చేస్తున్నానని మీరందరూ నన్ను ఎక్కడ అసహించుకుంటారో అని చాలా భయపడ్డాను. అదేం లేదు నాన్న. నువ్వు కుటుంబం కోసం ఆలోచించావు. కుటుంబం గడవడం కోసం నీ మనసుని చంపుకున్నావు. ఆత్మాభిమానాన్ని చంపుకోవడం కంటే మించిన బాధ మరొకటి ఉండదు నాన్నా. మరెందుకమ్మా అంత దిగులుగా కనిపిస్తున్నావు? మీ నాన్న చేసిన మోసానికిరా. నాన్న చేసిన మోసమా? అవునరా, నా దగ్గర ఎన్నో నిజాలు దాచారు, ఎన్నో అబద్ధాలు చెప్పారు. ఇన్నేళ్ల మా అనుబంధంలో ఏనాడు ఆయన నాకు అబద్ధం చెప్పరు అని నమ్మకంతో ఉండేదాన్ని. ఆ నమ్మకాన్ని ఒక్కసారిగా ముక్కలు చేసేశారు. నాకు అబద్ధం చెప్పేవాళ్లంటే నచ్చదు అని తెలుసు. నన్ను మోసం చేసేవాళ్లని దూరంగా ఉంచుతానని కూడా మీ నాన్నకి తెలుసు. అయినా కూడా అభిని వెనకేసుకుని రావడం కోసం నాకు, మనందరికీ ఆయన ఎన్ని అబద్ధాలు చెప్పారా? మనందర్నీ ఇంతలా మోసం చేయాలా? అమ్మా, నాన్న నా గురించి ఆలోచించే ఆ అబద్ధాలు చెప్పారనిపిస్తుంది. నా జీవితం ఒక దారిలో పడ్డానికే ఆయన పని చేశారేమో అనిపిస్తుంది. ఆయన అలాంటి పని చేయడం వల్ల నీ జీవితం ఒక దారిలో పడిందా? నువ్వు సంతోషంగా ఉండడం జరిగిందా? లేదు కదా. నాన్న అబద్ధాలు చెప్పటం వల్ల, అభిని వెనకేసుకొని రావటం వల్ల మన కుటుంబానికి ఎంత మేలు జరిగిందనేది పక్కన పెడదాం. కానీ నా జీవితం బాగుపడాలనే సదుద్దేశమే నాన్న మనసులో ఉంది. ఈ విషయంలో నాన్నను తప్పు పట్టలేం. కానీ ఇదంతా జరిగింది మాత్రం ఆ అభి వల్ల. నువ్వు చెప్పేది నిజమే రాహుల్. మీ నాన్నే నాడు నాకు అబద్ధాలు చెప్పింది లేదు, నన్ను మోసం చేయడానికి ప్రయత్నించింది లేదు. కానీ ఈరోజు తన కోడలు గురించి ఆలోచించి మన కుటుంబాన్ని మోసం చేశారు. అవునమ్మా, ఎంత బలంగా నిలబడిన చెట్టుకైనా వేర్ల దగ్గర కాస్త విషం పూస్తే చాలు. ఆ బలమైన చెట్టు కూడా బలహీనమైపోయి ఏదో ఒకరోజు నేల కొరిగిపోతుంది. ఇప్పుడు నాన్న పరిస్థితి కూడా అలాగే అయింది. మన కుటుంబానికి పెద్ద అయ్యుండి కుటుంబానికి మంచి చెడులు ఆలోచించాల్సిన మనిషి, అలాంటి మనిషి మనసులో కాసినన్ని విషం చుక్కలు అభి చల్లింది. అందుకే నాన్న కూడా అభి చెప్పిన దానికల్లా తలాడించారు. అభి ఏది చెప్తే దాన్ని చేసుకుంటూ పోయారు. అది మంచా చెడ అని ఆలోచించకుండా అది అభికి మంచి చేస్తుందా లేదా అనే ఆలోచించారు. నువ్వు చెప్తూ ఉంటే నాకు కూడా పూర్తిగా అర్థం అవుతుంది. మీ నాన్న ఇంతసేపు అభి బాగుందా లేదా, అభి భవిష్యత్తు బాగుంటుందా లేదా, అభి బతుకుని బాగు చెయ్యాలి కదా అని అనుకుంటూ వచ్చారే తప్ప అభి వల్ల మనమెంత మనశ్శాంతి కోల్పోయామో ఆలోచించలేదు. అభి ఇంకా మన కుటుంబంతోనే కలిసుంటే తన వల్ల ఏనాటికి సంతోషం కొలువుండదనే విషయం ఆయనకు అర్థం కావడం లేదు.
అభి చేసిన పనుల గురించి మనకు అర్థమైపోయింది. ఏదో ఒకరోజు నాన్నకు కూడా అర్థమవుతుంది. ఏమో, మీ నాన్నకి అభి నిజ స్వరూపం ఎప్పటికి అర్థం అవుతుందో ఏంటో.